కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 92,250 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు రెండో పేపర్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పరీక్షార్థులు నిర్ణీత సమయానికంటే గంట ముందుగా చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జీరాక్స్ సెంటర్స్ లను మూయించేశారు. గ్రూప్ 2 పరీక్షా కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, ఈ పరీక్షకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? షీలా, ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేపట్టాయి. అనేక కన్ఫ్యూజన్స్ మధ్య అభ్యర్థులంతా కూడా ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్కి హాజరయ్యేందుకు ఇప్పుడిప్పుడే సెంటర్స్కి చేరుకుంటున్నారు. మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి బిషప్ అజరయ్య స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ సెంటర్కి ఉదయం నుంచి కూడా పూర్తిగా ఏ సెంటర్కి ఉన్నటువంటి అన్ని పక్కన ఉన్నటువంటి జిరాక్స్ షాపులతో పాటు 144 సెక్షన్ అమలులో ఉన్న నేపథ్యంలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాయడానికి వచ్చే వాళ్ళందరి కోసం ఎక్కడైతే ఎవరిని కూడా అంటే సెల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ లాంటివి ఏవి కూడా అలో చేయరు. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి జిరాక్స్ షాపులన్నీ కూడా మూసివేయాలనే ఆదేశాలతోటి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగింది. అలాగే 10 గంటలకు ఉదయం పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి కాబట్టి ఉదయం 10 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతోంది. అయితే ఎగ్జామ్కి గంట ముందే హాల్కి చేరుకోవాలన్న ఆదేశాలతోటి అభ్యర్థులంతా ఇప్పటికే హాల్స్కి పరీక్షా సెంటర్లకి చేరిపోయారు. అలాగే వచ్చి వారి హాల్ టికెట్లు, నంబర్లు చూసుకుని ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఎగ్జామ్ హాల్స్ వద్ద కేంద్రాల వద్ద జరుగుతోంది. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు కూడా ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ ఏపీపీఎస్సీ చేసింది. అయితే ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి పరీక్షకి సంబంధించి అనేక ట్విస్టులు నెలకొన్నాయి. నిన్నటి వరకు కూడా, నిన్న సాయంత్రం వరకు కూడా ఏపీపీఎస్సీ ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వకపోవడంతో అభ్యర్థుల్లో అంతా కూడా కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అభ్యర్థులంతా కూడా పరీక్షలు కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యర్థుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏపీపీఎస్సీకి లేఖ రాసినా కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేపట్టాం, ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహించి తీరుతాము, ఏదైతే రోస్టర్ తప్పులు సరిచేయకుండా పరీక్ష నిర్వహణ పైన ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నటువంటి అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలని అన్నీ కూడా ఉంచి లేఖ రాయడం జరిగింది. అయితే ఈ అంశం ఏదైతే ఉందో వచ్చే నెల 11వ తేదీన మరొకసారి హైకోర్టులో విచారణ అనేది ఉన్న నేపథ్యంలో, ఈ కేసుకి సంబంధించి విచారణ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని వాయిదా వేయాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏపీపీఎస్సీ మాత్రం ఎగ్జామ్ నిర్వహణ అనేది ఖచ్చితంగా చేసి తీరుతాము అని చెప్పడంతో అభ్యర్థులంతా కూడా పరీక్షా కేంద్రాల వద్దకి చేరుకుంటున్నారు. గంట ముందే పరీక్షా సెంటర్కి హాజరవ్వాలి. అలాగే 9:45కి 10 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. అయితే 9 గంటల 45 నిమిషాలకే గేట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 1 నిమిషం ఆలస్యమైనా కూడా లోపలికి అలౌ చేయరు కాబట్టి అందరూ కూడా అభ్యర్థులంతా కూడా ఇప్పటికే హాల్ టికెట్లతోటి సెంటర్స్ వద్దకు చేరుకుని ఎగ్జామ్ రాయడానికి సిద్ధమయ్యారు. ఇక మధ్యాహ్నం 3:30 నుంచి మళ్ళీ తిరిగి 5 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగబోతుంది. షీలా. రైట్, థ్యాంక్ యూ కాంతి.